అసలు ఈ సినిమాతో కొడతాను అని కొట్టేసారు అంతే. సినిమా స్టోరీ మనోడు యాక్టింగ్ హైలైట్. సినిమా నీకు అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేవు. నేను పెద్ద తోపు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇందులో ట్విస్ట్ ఉన్నాయంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు. సినిమా చాలా బాగుంది. సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, లెనిన్ అంత మంచి పేరు వస్తుంది మన అఖిల్ బాబుకి. ఫస్ట్ కమర్షియల్ హిట్, మంచి హిట్ సినిమా ఇది. చాలా హిట్, మంచి సినిమా, చాలా బాగుంది. ఇది ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కానీ ఆ చిత్తూరు స్లాంగ్ అంతా చాలా బాగా చేస్తారు అఖిల్. మాస్లకు సూపర్ గా సెట్ అయింది. ఫస్ట్ నుంచి హైప్ ఉంది సినిమా. హైప్ ఏమాత్రం తగ్గకుండా హ్యాపీగా సినిమా చూడొచ్చు. వెళ్ళి ఎంత ఎక్కువ లేదు, రాసుకునే వాళ్ళు ఎంతైనా రాసుకుంటారు. కూర్చొని రాసుకొని పాప్కార్న్ తినేవాడు ఎంతైనా రాసుకుంటాడు. సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సెకండ్ హాఫ్ అయితే ఇరగదీశాడు అఖిల్ బాబు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అంతా అందరూ యాక్టర్లు సూపర్ గా చేశారు. అసలు బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ కానీ, మన సునీల్ కానీ, అమ్మాయి అందరూ సూపర్ గా చేశారు. ఇష్టపడే ప్రతి ఒక్కరు వచ్చేసి బిజినెస్ కు చూడండి. కానీ ఒకటే చెప్తున్నాను, ఈ స్క్రీన్ లో చూడొద్దండి బాబు. మన మాస్ థియేటర్స్ లో చూడండి. మాస్ థియేటర్ లో సినిమా చూడండి, వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అంతే. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్. కంబ్యాక్ గట్టి కంబ్యాక్. అంతే, గట్టి కొట్టాడు. అంతే, వేరే లెవెల్ అండి. నిజం చెప్తున్నాను. అనుష్క గారు, కీర్తి సురేష్ ఈ టైప్ ఆఫ్ హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. దాని తర్వాత ఈమె నాకు నచ్చింది. అంత బాగున్నాయి లుక్స్ కానీ అంతా. లేదండి ఏమనుకోవద్దు, శ్రీలీల గారి కంటే కూడా భాగ్యశ్రీ గారు చాలా బాగున్నారు. అంటే లుక్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, చాలా బాగున్నారు. డాన్స్ ఆమె కొంచెం ఎక్కువ వేస్తుంది. తిని కూడా ఏమాత్రం తగ్గలేదు. తిని కూడా చాలా బాగా వేస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అక్కినేని కొత్తగా పరిచయం